పరిశుద్ధ గ్రంథముల నుండి కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 118వ అధ్యాయము 8-9 వచనాలు ఒకరు చదవాలని దేవుని సేవకుడిని జ్ఞాపకం చేస్తున్నాను. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఆశ్రయించుట మేలు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందుకనే మనం టాపిక్ ఏం చేసామనంటే ఆశ్రయించుట మేలు. నువ్వు ఎవరిని ఆశ్రయించాలి, ఆశ్రయించినటువంటి నీవు ఎవరిని నమ్ముకోవాలి అన్నటువంటి విషయాలను మనము గత 2 వారాలు ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ వచ్చాం. కనుక మనము లోకాన్ని, లోక సంబంధమైనటువంటి వ్యక్తులను, రాజ్యాలను, రాజులను, ప్రభుత్వాలను, ప్రజలను, అధికారులను నమ్ముకున్నప్పుడు మనకు మేలు జరగదు. కానీ వారిని నమ్ముకోవడం ద్వారా అనేక రకాల శ్రమలు, అనేక రకమైనటువంటి కష్టాలు, బాధలు, సమస్యల్లో ఇరుక్కొని అవి మనకు శాపాలుగా, నష్టాలుగా అవి మనకు సంభవిస్తాయి అని విషయాన్ని మనం తెలుసుకున్నాం. గత వారంలో మనం చూసినట్లయితే దేవుని నమ్మినటువంటి, దేవుని యందు నమ్మకం ఉంచినటువంటి దావీదును దేవుడు ఏ విధంగా ఆ నాశనకరమైన గుంటలో నుండి, ఆ భయంకరమైన దొంగ ఊబిలో నుండి ఎలాగో దేవుడు లేవనెత్తాడో, తన పాదములు బండపైన నిలిపి ఎలాగో స్థిరపరిచాడో, ఒక సియోను కొండవలే, నిత్యము కదలని ఒక సియోను కొండవలే తన జీవితాన్ని ఎలా స్థిరపరిచాడో మన ఆ విషయాలని కూడా మనం ధ్యానించుకున్నాం. కనుక దేవుని బిడ్డలారా, ఈ దినాన మన దేవుని ఆశ్రయించినటువంటి మనము ఎలా నమ్మితే మన జీవితంలో కార్యాలు జరుగుతాయో ఈ దినాన కూడా మరొక పాయింట్ తో మనము దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్దాం. చూడండి, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7-8 వచనాలను మనము చదువుకుందాం. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. దేవునికి స్తోత్రం. నా దేవుని బిడ్డారా, ఎవరైతే యెహోవాను నమ్ముకుంటారో వారు మాత్రమే ఒక ధన్యకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, వానికట దేవుడు ఆశ్రయముగా ఉంటాడంట. దేవునికి స్తోత్రం. ఎందుకు ఆ వ్యక్తి దీవించబడతాడంటే అతడు దేవుని నమ్మాడు కనుక. దేవుని నమ్మినటువంటి అతనికి దేవుడే ఒక ఆశ్రయముగా ఉంటాడు. దేవుడు అతనికి ఆశ్రయముగా ఉంటాడు కనుక అతడు దీవించబడతాడు. ఒక ధైర్యకరమైన జీవితాన్ని, ఒక ధైర్యకరమైనటువంటి భవిష్యత్తును, ఒక దీవెనకరమైనటువంటి జీవితాన్ని దేవుడు వారికి ఆశ్రయముగా ఉండి, ఎలాంటి ఉపద్రవాలు వచ్చినా, ఎలాంటి నష్టాలు కలిగినా, ఎలాంటి కష్టాల మధ్యలో ఉన్నా కూడా ఆ వ్యక్తికి దేవుడు ఆశ్రయముగా ఉండి నమ్మినటువంటి అతన్ని దేవుడు దీవిస్తాడు. అందుకనే దేవుని వాక్యం స్పష్టంగా రాయబడింది. నా ప్రేమను దేవుని బిడ్డారా, చూడండి, యెహోవాను నమ్ముకున్నటువంటి వ్యక్తికి దేవుడు ఆశ్రయముగా ఉంటాడు కనుక. ఆశ్రయం అంటే ఏంటండి? నీకు కష్టం వచ్చినా, బాధ వచ్చినా, వర్షం వచ్చినా, తుఫాన్ వచ్చినా, ఎండ కొట్టినా, ఉపద్రవాలు వచ్చినా, పిడుగులు పడినా, భయంకరమైనటువంటి వాతావరణం ద్వారా, మనుషుల ద్వారా, శత్రువుల ద్వారా ఏదైతే నీకు అపాయము, కీడు సంభవిస్తుందో అలాంటి సమయాలలో దాక్కునేది ఆశ్రయము అంటారు. దేవునికి స్తోత్రం. అందుకనే దావీదు అంటాడు, నా దాగు చోటు నీవే అంటాడు. కనుక నా దేవుని బిడ్డారా, ఈ లోకంలో
నువ్వు ఎలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నా కూడా నిజముగా నువ్వు దేవుని నమ్మగలిగినట్లయితే, దేవుని నమ్మినటువంటి నీకు దేవుడే ఆశ్రయముగా ఉండి నిన్ను ఆశీర్వదించేటువంటి దేవుడుగా ఉంటాడు. కనుక ఎలాగన దేవుడు ఆశ్రయముగా ఉంటాడో, ఎలా ఆశ్రయముగా ఉంటే దేవుని నమ్మిన వారిని దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడో, ఎలా దీవెనకరంగా వాళ్ళ జీవితాలను మలుస్తాడో మనము దేవుని యొక్క వాక్యములో నుండే మనం స్పష్టంగా తెలుసుకున్నాం. చదవండి 9వ వాక్యం చదవండి, 8వ వచనం చదవండి. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. దేవునికి స్తోత్రం. ఎవరైతే దేవుని నమ్ముకుంటారో, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో, ఆ దేవుని నమ్మిన వారికి, దేవుని ఆశ్రయిస్తున్న వారికి దేవుడే ఒక దుర్గముగా, దేవుడే ఒక ఆశ్రయముగా ఉండి వాళ్ళనంట దీవిస్తాడు అని రాయబడింది. ఎలా దీవిస్తాడు అంటే, వాళ్ళు ఎలా దీవించబడతారు అని అంటే, నా దేవుని బిడ్డలంట ఎవరైతే దేవుని నమ్ముతారో వారికి ఆశ్రయముగా ఉన్నటువంటి దేవుడు వాళ్ళనట, చూడండి ఎంత చక్కగా రాయబడి ఉన్నది చూడండి ఒకసారి. వాడట ఎవరు? వాడు అంటే ఎవరు? దేవుని నమ్మినటువంటి వ్యక్తి ఆయన వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. దేవునికి స్తోత్రం. జలములు అనగా ఒక నీళ్లు ఉన్నటువంటి చోట ఒక చెట్టు ఏ విధంగానైతే నాటబడి ఉంటుందో, ఆ చెట్టు వలె దేవుని నమ్మిన వ్యక్తికి దేవుడు ఆశ్రయముగా ఉండి ఆ వ్యక్తిని జలములు కలిగినటువంటి ఒక చోట ఉన్న ఒక చెట్టు వలె దేవుడు అతన్ని స్థిరపరుస్తాడంట. దేవునికి స్తోత్రం. జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె దేవుని నమ్మినటువంటి వ్యక్తులకు దేవుడు ఆశ్రయంగా ఉండి ఆ విధంగా వాళ్ళని దేవుడు స్థిరపరుస్తాడంట. దేవునికి స్తోత్రం. నిజంగా దేవుని నమ్మకపోతే, దేవుని ఆశ్రయించకపోతే, దేవుని బిడ్డారా నీరు లేని చోట, ఎండిన ఎడారిలో, ఎండినటువంటి భూమిలో మరి నాటబడ్డ చెట్టు అది చిగురిస్తుందా? అది ఫలిస్తుందా? దానికి ఏమైనా ఫలాలు వస్తాయా? అందుకనే దేవుని బిడ్డారా గతంలో నేను చెప్పినటువంటి మాట ఏంటంటే, అరూహ అనేటువంటి వృక్షం అంట, అది కూడా ఒక చెట్టే, అది కూడా ఒక చోట నాటబడిన చెట్టే, కానీ దానికి ఆకులు తప్ప దానికి ఫలాలు ఉన్నాయంట. అది పూత పూయది, కాతగాయది, ఫలాలు ఇవ్వదు. కాబట్టి దేవుని బిడ్డారా, కానీ ఎవరైతే దేవుని నమ్ముతారో అట్టి వారినట్టు దేవుడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఆ వ్యక్తులను దేవుడు స్థిరపరుస్తాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జలముల యొద్ద నాటబడిన చెట్టు ఏ విధంగా ఉంటుంది అని దేవుని యొక్క వాక్యంలో చాలా స్పష్టంగా దేవుడు రాసి పెట్టాడు. చదవండి ఒకసారి. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే చదవండి. అతడు నీటి కాల్వల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. చెట్టు చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపడతాము. ఎవరైతే దేవుని నమ్ముతారో అట్టి వారిని జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె దేవుడు వారిని నాటి, వారట ఆకు వాడక ఫలమిచ్చేటువంటి చెట్లు ఎలాగైతే ఉంటాయో అలాగున నువ్వు చేస్తున్నటువంటి ప్రతి పనిలో, నువ్వు చేస్తున్నటువంటి ప్రతి ప్రయాసంలో, నువ్వు కష్టపడుతున్నటువంటి ప్రతి కష్టంలో కూడా దేవుడు నీకు రావాల్సిన ప్రతి ఫలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. నువ్వు ఒక ఫలం ఇచ్చేటువంటి వ్యక్తిగా ఉంటావు, ఒక ఫలభరితమైన జీవితాన్ని జీవించే వ్యక్తిగా ఉంటావు. నీ జీవితంలో నష్టం జరగదు,
నీ జీవితంలో కీడు రాదు. నీ జీవితంలో ఒక ఫలవంతమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి ఒక వ్యక్తిగా నీవు సమాజంలో దేవుడు నిన్ను దీవిస్తాడు. తన కాలమందు, ఏ కాలములో అయితే నువ్వు ఏ పని అయితే చేస్తావో, నువ్వు కూలి పని చేసినా, నువ్వు వ్యవసాయం పని చేసినా, నువ్వు ఉద్యోగం చేసినా, నువ్వు వ్యాపారం చేసినా, ఏ కాలంలో ఏ పని అయితే చేస్తున్నావో ఆ కాలాలకు తగినట్లుగా పంటను, ప్రతిఫలమును, దీవెనను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే దేవుణ్ణి నువ్వు నమ్ముకున్నావు కనుక, నువ్వు దేవుని ఆశ్రయిస్తున్నావు కనుక, ఆ యొక్క జలముల యొక్క నాటబడిన చెట్టు ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా దేవుడు నిన్ను స్థిరపరుస్తూ ఉంటాడు. అందుకనే అక్కడేమన్నాడు కదా, ఆకు వాడక ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారంట. ఆ జలముల మీద నాటబడ్డ చెట్టు ఆ జలాన్ని పీల్చుకొని, ఆ జలాన్ని త్రాగి, అది పచ్చగా చిగురించి, అది ఆకులు వేసి, అది పూత పూసి, అది కాతగాసి, ఆయా కాలాల ప్రకారముగా అది ఫలాలను ఇస్తూ ఉన్నప్పుడు, ఆ చెట్టు నాటినటువంటి వ్యక్తికి తగిన ఫలాలు ఇస్తూ ఉన్నప్పుడు ఆ కుటుంబం గాని, ఆ వ్యక్తి గాని సంతోషిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. నీవు కూడా దేవుని సంఘము అనేటువంటి ఆ పొలములో, ఆ భూమిలో, ఆ సంఘములో నువ్వు నాటబడ్డప్పుడు వాక్యము అనేటువంటి నీరు నీకు సమృద్ధిగా దేవుడు నమ్మినటువంటి నీకు, దేవుని ఆశ్రయించినటువంటి నీకు, ఆ వాక్యము అనేటువంటి జలమును నీకు త్రాగనిస్తూ ఉన్నప్పుడు, ఆ వాక్యము నీకు అందిస్తూ ఉన్నప్పుడు, నువ్వు ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తిగా మార్చబడి, ఆత్మ సంబంధమైన దేవుని ద్వారా రావాల్సిన ఇహ సంబంధమైన, పర సంబంధమైన ప్రతి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలను పొందుకొని ఈ లోకములో ఒక దీవెనకరమైనటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటావు. ఎందుకనంటే శ్రేష్టమైనటువంటి ప్రతి ఈవి, సంపూర్ణమైనటువంటి ప్రతి వరమును జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఏ అపాయం రాకుండా, ఏ కీడు రాకుండా, ఏ నష్టము కలగకుండా, ఏ శోధన రాకుండా ఆయనే నీకు ఆశ్రయముగా ఉండి నీకు రావలసిన దీవెన నీకు అనుగ్రహిస్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే దేవుని బిడ్డారా, లోకములో మనం చూసినట్లయితే దేవుని బిడ్డారా, సామెతల గ్రంథం 11వ అధ్యాయం, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 28వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, ధనమును నమ్ముకొనువాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. దేవునికి స్తోత్రం. ఎవరైతే ధనమును నమ్ముకొని, డబ్బును నమ్ముకొని, ఆస్తిని నమ్ముకొని, కులాన్ని నమ్ముకొని, లోకాన్ని నమ్ముకొని, ఆస్తిని నమ్ముకొని, ఈ లోక సంబంధమైన వాటిని నమ్ముకొని ఎవరైతే జీవిస్తారో ఒక రోజు వాళ్ళు భయంకరమైనటువంటి నష్టాన్ని వారు చూస్తారు. అన్నాడు. అందుకనే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందనంటే, దేవుని బిడ్డలారా, ఇదిగో లోతు భార్యను మీరు జ్ఞాపకము చేసుకొనుడి. లోతు భార్య దేవుని మాట యందు లక్ష్యం ఉంచలే, దేవుడు చెప్పిన మాటకు లోబడలే, దేవుని సంపూర్ణంగా నమ్మలేకపోయింది, దేవుడు చెప్పినటువంటి ఆ స్థలాన్ని ఆశ్రయించలేకపోయింది. ధనం మీద, డబ్బు మీద, నగల మీద, బంగారం మీద, ఆస్తి మీద, సంపాదన మీద, లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టినటువంటి ఆమె జీవితంలో భయంకరమైనటువంటి నష్టాన్ని, శాపాన్ని ఆమె చూడగలిగింది. దేవుని బిడ్డలారా, అందుకనే దేవుడు చెప్తాను ఏంటంటే, మన చదవడం మాట, ధనమును నమ్ముకొనువాడు. దేన్ని నమ్ముతానండి?
ఈరోజు దేవుని నమ్మి దేవుని ఆశ్రయించవలసిన ప్రజలు, దేవుని నమ్మి దేవుని దగ్గరికి రావాల్సిన ప్రజలు, దేవుని నమ్మి దేవుని మాటలు వినవలసిన ప్రజలు దేవుని సన్నిధికి రాకపోవడం ద్వారా, దేవుని సన్నిధిని ఆశ్రయించకపోవడం ద్వారా లోకములో ఉన్నటువంటి డబ్బు మీద, ధనం మీద, ఆస్తి మీద, సంపాదన మీద, లోక సంబంధమైన వాటి మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి ప్రజలు ఒకరోజు సమస్తాన్ని పోగొట్టుకుంటారు. కానీ దేవిని నమ్మినటువంటి వారట నీతిమంతులై వారు చిగురించుచు వృద్ధిలోనికి వస్తారంట. దేవునికి స్తోత్రం. నీతిమంతులట చిగురాకు వలె, చిగురాకు ఏంటండి? అది ఆ ఆకు ఆ ప్రారంభం కావాలే అది చాలా లేతగా, అది ఎంతో ముద్దుగా ఆ చిగురించి అది పచ్చగా ఉండి అది ఒక రోజు ఒక అద్భుతమైనటువంటి ఫలభరితంలోనికి అది తీసుకొని వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డారా, ఈ దినాన ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి, నా ప్రియమైన సహోదరుడా, నువ్వు దేవుని నమ్మినట్లయితే దేవుడు నీకు ఆశ్రయముగా ఉండి ఏ కీడు, ఏ అపాయము నీకు రాకుండా, ఎన్ని ఉపద్రవాలు లోకములో కలిగినా ఆ ఉపద్రవాల మధ్యలో దేవుడే నీకు ఆశ్రయ దుర్గముగా ఉండి ఏ కీడు, ఏ అపాయము, ఏ నష్టము, ఏ కీడు నీకు సంభవించకుండా ఆయన నిన్ను కాపాడుతూ, జలముల యొద్ద నాటబడ్డ ఒక చెట్టు ఏ విధంగానైతే అది ఫలించి ఫలభరితంలోనికి వస్తుందో అలాగే నీ జీవితాన్ని మార్చగలిగిన వాడు నేను సేవిస్తున్న దేవుడు, ఆయన పేరే నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆ దేవుని నమ్మిన నా బిడ్డలారా, లోకాన్ని నమ్మకండి, ధనం మీద నమ్మకం ఉంచకండి. ఈ ధనం ఒకప్పుడు మనకు లేదు, ఒకప్పుడు దొరలకు, రెడ్లకు, గొప్ప గొప్ప వాళ్ళకు ఉన్నది. ఈరోజు వాళ్ళని విడిచిపెట్టి మన దగ్గరికి వచ్చింది. ఈరోజు మనల్ని విడిచిపెట్టి ఒకరోజు వెళ్ళిపోయే కాలం వస్తుంది. నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా, నువ్వెంత ప్రయాసపడినా, నువ్వెంత దాచుకోవాలని ప్రయత్నం చేసినా కూడా నా దేవుని బిడ్డలారా, ఈ లోక సంబంధమైన ధనానికి, డబ్బుకు ఏమున్నదండి? చెప్పండి. ఈ లోక సంబంధమైన ధనానికి, డబ్బుకు, ధనానికి ఏమున్నదండి? ఏమున్నదండి? దేవుని బిడ్డలారా, దొంగలున్నారు, దోసుకునే వాళ్ళు ఉన్నారు. చిమ్మట అనగా చెదలు పడుతుందట. దాచుకున్న ధనానికి ఏం పడుతుందండి? చెదలు. అది నీకు మరి ఇంకొకరికి కూడా అక్కెర రాకుండా అది అయిపోతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకనే పరలోకంలో మనని ధనము సంపాదించుకునేటువంటి వారిగా మనం ఉండాలి. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే జలముల యొద్ద నాటబడినటువంటి వారు ఎలాగుంటారంటే తన కాలమందు ఏ కాలమందు ఆ చెట్టు ఏ విధంగా అయితే ఫలాన్ని ఇస్తుందో అదే విధంగా నువ్వు నమ్మినటువంటి దేవునికి నువ్వు నమ్మకంగా, యథార్థంగా ఆయన నువ్వు ఆశ్రయిస్తున్నప్పుడు ఆయనే నీకు ఆశ్రయముగా ఉండి నీకు ఏ అపాయము రాకుండా కాపాడి ఆయనే నిన్ను ఒక జీవ జలము యొద్ద నాటబడిన ఒక చెట్టు ఏ విధంగానైతే ఫలిస్తుందో, ఫలభరితంగా ఉంటుందో అలాగే నిన్ను, నీ జీవితం, నీ కుటుంబాన్ని ఒక ఫలభరితంలోనికి ఆయన నడిపిస్తాడు. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, లోతు భార్యని జ్ఞాపకం చేసుకోండి. లోతు భార్యని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ లోతు భార్య ఎందుకు దేవుడి జ్ఞాపకం చేసుకుంటున్నామనంటే ఆమె సంపాదించిన సంపాదన పైన ఆ దేశానికి ఉగ్రత వస్తూ ఉన్నది. ఆ దేశానికి దేవుని యొక్క ఉగ్రత వస్తూ ఉన్నది. ఆ దేశంలో ఉన్న ప్రజలందరినీ దేవుడు నశింప చేయబోతున్నాడు, నాశనం చేయబోతున్నాడు. అలాంటి ప్రజల మధ్యలో ఈ యొక్క లోతు భార్య పిల్లలు నశించిపోకున్నట్లుగా దేవుని నమ్మిన వారు గనక, దేవుని యందు నీతిమంతులు గనక, దేవుని ఆశ్రయించిన వారు గనక ఆ యొక్క ప్రజల మధ్యలో వీరు నశించిపోకుండానట్లుగా వీరిని దేవుడు ఆ భయంకరమైన ఆ స్థలం నుండి దేవుడు బయటికి తీసుకుని వస్తూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, వీళ్ళ యొక్క నమ్మకం దేవుని మీద లేదు కానీ
ధనం మీద ఉన్నది వీళ్ళ నమ్మకం, ఆస్తి మీద ఉన్నది వీళ్ళ నమ్మకం, బంగారం మీద ఉన్నది వీళ్ళ నమ్మకం, వాళ్ళ యొక్క కట్టుకున్న ఆ భవనాల మీద, ఆ బంగ్లాల మీద, ఆ యొక్క ఆస్తి పాస్తుల మీద, ఆ ధనం మీద, డబ్బు మీద ఉన్నది వీళ్ళ యొక్క నమ్మకం అంతా కూడా. అయ్యో మేము కష్టపడ్డామే, మేము తినకుండా సంపాదించామే, మేము కట్టుకోకుండా సంపాదించామే, మేము ఉపవాసం ఉండి సంపాదించామే, ఈ సంపాదన, ఈ ధనము, ఈ ఆస్తి, ఈ బంగ్లా ఏమైపోతుందో అని వాటిపైన నమ్మకం ఉంచారు కనుక అటు బంగ్లా పోయింది, అటు ధనము పోయింది, అటు ఆస్తి పోయింది, అటు సంపాదన పోయింది. చివరికి వచ్చేసరికి నా దేవుని బిడ్డారా, వీళ్ళ యొక్క ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. అంత మాత్రమే కాదు, వారు ఒక శాపగ్రస్తమైనటువంటి జీవితాల్లోనికి వెళ్ళిపోయారు. దేవుని బిడ్డారా, అందుకే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందని అంటే, దావీదు అంటాడు, ఇదిగో నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు నేను ముసలివాడనై ఉంటిని, కానీ నీతిమంతుల యొక్క పిల్లలు భిక్షమెత్తుట గాని. చదవమ్మా. కీర్తనలు 37వ అధ్యాయము 25వ వాక్యము. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉంటిని, అయినను నీతిమంతులు విడువబడుట గాని, వారి యొక్క సంతానము భిక్షమెత్తుట గాని నేను చూసి ఉండలేదు. దేవునికి స్తోత్రం. అందుకని అన్నాడు, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి పొందుదురు. ఎవరైతే దేవుని నమ్మారో వారిని దేవుడు ఏం చేస్తాడట, వాక్యము అనేటువంటి జీవ జలముల యొక్క నాటబడి వాళ్ళని స్థిరపరిచి వారిని నీతిమంతులుగా దీవించి వాళ్ళు చిగురాకు వలె వృద్ధిలోనికి వచ్చినట్లుగా దేవుడు వారిని దీవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, చిగురాకు రాలిపోతుందా, ముదురాకు రాలిపోతుందా? చెప్పాలి. ఏ ఆకు రాలిపోతుంది? ముదురాకు రాలిపోతుంది. ఈ ముదురాకులంతా ఎవరు చెప్పండి? ముదురాకులంతా ఎవరు? మాకు డబ్బు ఉంది, మనకు ధనం ఉంది, మాకు ఆస్తి ఉంది, మాకు సంపాదన ఉంది, మాకు ఏం కొద్దు ఉన్నది, మాకు ఏం తక్కువ ఉన్నది. ఇప్పుడు మీ మందిరానికి పోవాల్సిన అవసరమా? వర్షం వస్తుంది కదా, తాళదొస్తుంది కదా, జలిబి వేస్తుంది కదా, ఎన్నిసార్లు గద్దించినను వినని వాడు, దేవుని వైపు తిరిగిన వాడట హఠాత్తుగా మరణమైందట. దేవుని బిడ్డారా, చాలా మంది చూస్తున్నారా, ప్రతిరోజు వార్తలలో, ప్రతిరోజు యూట్యూబ్లో మనం చూస్తే ఇప్పటి వరకు మంచిగా ఉన్నాడు, ఇప్పుడే మంచిగా ఉన్నాడు అంటా ఉన్నారు. మరి ఏమైపోయిందంట? చనిపోయాడు. అప్పటి వరకు బాగున్న వ్యక్తికి మరణం ఎట్లా వచ్చింది? అప్పటి వరకు బాగున్న వ్యక్తికి మరణం ఎట్లా వచ్చింది? అప్పటి వరకు బాగున్న వ్యక్తికి అపాయం ఎట్లొచ్చింది? అప్పటి వరకు మంచిగా ఉన్నటువంటి వ్యక్తికి కీడెట్లొచ్చింది? దేవుని బిడ్డారా, ఈరోజు పరిస్థితులకు భయపడుతున్నారు, కానీ ఆ పరిస్థితులను చక్కపెట్టగలిగిన దేవుని నమ్మి ఆయన ఆశ్రయించేటువంటి మనస్సు లేదు ప్రజలకి. దేవుడంటే భయం లేదు. నా దేవుని బిడ్డారా, దేవుడు ఏమంటాడో తెలుసా? దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఒకసారి చదవండి. 115వ కీర్తన 115వ కీర్తన 9వ వచనం నుంచి చదవండి. ఇశ్రాయేలీయులారా, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. అహరోను వంశస్థులారా, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. యెహోవా యందు భయభక్తులు గలవారులారా, యెహోవా యందు నమ్మిక ఉంచుడి,
ఆయన వారికి సహాయము, వారికి కేడము. యెహోవా మమ్మును మరచిపోలేదు. ఆయన మమ్మను ఆశీర్వదించెను. ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించును. అహరోను వంశస్థులను కూడా ఆశీర్వదించును. చపలుగుడి దేవి నామమున గణపరచు. దేవుని వాక్యం చెప్తుంది, ఇశ్రాయేలీయులారా మీరు యెహోవాను నమ్ముకోండి. ఆయనే మీకు సహాయము చేయవాడు. ఆయనే మీకు ఆశ్రయముగా, కోటగా, దుర్గముగా ఉండేవాడు. ఏ అపాయము రాకుండా మిమ్మల్ని కాపాడగలిగిన వాడు. ఏ కీడు రాకుండా మిమ్మల్ని కాపాడగలిగిన వాడు. ఏ నష్టము కలగకుండా మిమ్మల్ని దీవించగలిగిన వాడు అని అక్కడ మూడు రకాల ప్రజలకు తెలియజేస్తున్నాడు. ఇశ్రాయేలీయులనంటే నా దేవుని బిడ్డారా, ఆయన ఈ దేశంలో, ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో వాళ్ళను ప్రత్యేకపరుచుకున్నటువంటి ఒక ప్రత్యేకమైన ఘనమైనటువంటి గొప్ప జనాంగమే ఇశ్రాయేలీయులు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు వాళ్ళతో చెప్తున్నాడు. ఆ తర్వాత అహరోను వంశస్థులారా అని అంటున్నాడు. ఈ అహరోను వంశస్థులకు ఎవరంటే దేవుడు తన సేవ కొరకు పిలుచుకొని దేవుని యొక్క ప్రజలను దేవుని యొక్క రాకడకు సిద్ధపరిచేవారు. అంటే దేవుని యొక్క సేవకులు, యాజకులు. ఈరోజు సేవకులు కూడా, యాజకులు కూడా దేవుని నమ్ముకోకుండా, దేవుని పైన ఆధారపడకుండా, ఇదిగో విశ్వాసాలను నమ్ముకొని, ఇదిగో డబ్బిచ్చే వాళ్ళను, ధనమిచ్చే వాళ్ళను, సహాయం చేసే వాళ్ళను నమ్ముకొని వాళ్ళపైన ఆధారపడి జీవించేటువంటి సేవకులు కూడా ఉన్నారు కనుక లోక ఆశలపైన ఆశపడి కోరికలు మెచ్చుకొని జీవించే వాళ్ళు కూడా ఉన్నారు కనుక అహరోను వంశస్థులారా, సేవకులారా, దైవ జనులారా, మీరు యెహోవాను నమ్ముకోండి. ఆయన మాత్రమే మీకు సహాయము చేయగలిగిన వాడు. ఆయన ఒక్కడే మీకు కేడముగా ఉండగలిగిన వాడు అని సేవకులకు కూడా, యాజకులకు కూడా, దైవ సేవకులకు కూడా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఎంత స్పష్టంగా తెలియజేస్తున్నాడండి. ఇంకా మూడవ మాట అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారలారా. అంటే ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఎవరైతే యేసును ప్రభుగా, రక్షకుడిగా, దేవుని కుమారుడిగా అంగీకరించారో వారందరూ కూడా ఏం చేయాలండి? దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనను మాత్రమే నమ్మాలి. దేవునికి స్తోత్రం. యెహోవా యందు భయభక్తులు గల వారలారా. మీరు ఎవరిని నమ్ముతున్నారు? లోకాన్ని నమ్ముతున్నారా? లోకంలో ఉన్న మనుషులను నమ్ముతున్నారా? ధనాన్ని నమ్ముకుంటున్నారా? ఈ లోకంలో మీరు ఎవరిని నమ్ముకుంటున్నారు? ఎవరి మీద ఆధారపడుతూ ఉన్నారు అని ఈ మూడు రకాల ప్రజలను గుర్తు చేసి, ఇదిగో ఈ మూడు రకాల ప్రజలారా మీరందరూ కూడా యెహోవాను మాత్రమే నమ్ముకోండి. యేసయ్యను మాత్రమే నమ్ముకోండి. ఆయన ఒక్కడే మీకు సహాయము చేయగలిగిన వాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన ఒక్కడే మనకు కష్టములో, బాధలో, దుఃఖములో, అప్పులో, అనారోగ్యములో, సమస్యలలో మనకు కేడముగా ఉండగలిగిన వాడు. ఈ రోజుల్లో ప్రజలు అలా పోయి ఇలా మాయమైపోతూ ఉన్నారు. బయటికి పోయిన వ్యక్తి తిరిగి ఇంటికి రాలేకపోతూ ఉన్నారు. ఎన్నో రోగాలు, ఎన్నో అప్పులు, ఎన్నో యాక్సిడెంట్లు, ఎన్నో అపాయాలు మనుషులకు సంభవిస్తూ ఉన్నాయి. దేవుని బిడ్డారా, ఈ దినాన దేవుని నమ్మినటువంటి నీతో దేవుడు చెప్తున్నాడు, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవాయే అతనికి ఆశ్రయముగా ఉండును. దేవుడు నీకు ఆశ్రయముగా ఉండి నిన్ను కాపాడాలంటే, నీకు సహాయం చేయాలంటే, నేను దీవించాలంటే, నిన్ను ఆశీర్వదించాలి అనంటే, నా దేవుని బిడ్డారా, దేవుని నమ్మండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటారు, చదువుతారా మాట? యోహాను సువార్త 14వ అధ్యాయం
మొదటి వచనం చదవండి. మీ హృదయమును ఆ కలవరపడనీయకుడి. కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసముంచుచున్నారు. నా యందును విశ్వాసముంచండి. ఈరోజు దేవుడంటే నమ్ముతున్నావో నమ్ముతలేవో నాకు తెలియదు, కానీ దేవుని నమ్మినటువంటి నీవు ఆయన యందు భయభక్తులు కలిగి యేసు క్రీస్తు మీదను నమ్మకం ఉంచగలిగినట్లయితే, విశ్వాసం ఉంచగలిగినట్లయితే, ఎవరి కొరకు అంటున్నాండి? ఎందుకు చెప్తున్నా మాట? ఎవరి కొరకు చెప్తున్నా మాట? ఎందుకు కొరకు చెప్తున్నా మాట? చదవండి, 6వ వచనము 3వ వచనం చదవండి. అక్కడ నేను వెళ్ళి నేను వెళ్ళి మీ కొరకు స్థలాన్ని సిద్ధపరిచిన ఎడల, నేను ఉండేటువంటి స్థలములో మీరును ఉండులాగున మరలా నేను వస్తాను. నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. చపలుగుడి దేవి నామని కనపడతాను. ఎవరైతే యేసయ్యను నమ్ముకున్నారో, ఎవరైతే యేసయ్య మీద ఆధారపడ్డారో, ఎవరైతే యేసయ్యను విశ్వసిస్తూ ఉన్నారో, వారి కొరకు ప్రభువైన యేసుక్రీస్తు ఈ యొక్క భూమి మీద నుండి పరలోకములోనికి అవరోహణమై ఆయన నమ్మిన వారికి ఏం చేస్తున్నట్టండి? స్థలాలను సిద్ధపరుస్తున్నాడు. నీ నమ్మకాన్ని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు నీ కొరకు ఒక మహిమ కలిగినటువంటి స్థలాలను సిద్ధపరుస్తున్నాడు. నేనంట ఆయన నమ్మిన ప్రతి ఒక్కరంట కూడా ఆయనతో కూడా ఉండులాగన. ఎంతో గొప్ప ధన్యత అండి. అందుకే అక్కడ ఇశ్రాయేలీయులు అంటున్నారు, యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు. ఆయన మర్చిపోయే దేవుడు కాదు, నువ్వు మర్చిపోతున్నావు. నీ అవసరాలను బట్టి, నీ ఆఖ్యాలను బట్టి, నీ పరిస్థితులను బట్టి, నీ ప్రతికూలతను బట్టి నువ్వు మర్చిపోతున్నావు దేవుణ్ణి. నువ్వు మర్చిపోతున్నావు దేవుని సన్నిధిని, నువ్వు మర్చిపోతున్నావు ప్రార్థన, నువ్వు మర్చిపోతున్నావు దేవుని వాక్యాన్ని. కానీ దేవుడు నిన్ను మర్చిపోవడం లేదండి. యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును. దేవునికి స్తోత్రం. మమ్మల్నే కాదు, ఆయన అహరోను వంశస్థులను కూడా ఆశీర్వదిస్తాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిని ఆయన నిశ్చయముగా ఆయన ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఆయన నమ్ముకున్న వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. పేతురు అంటాడు, అయ్యా మేము మిమ్మల్ని నమ్ముకొని మీ అందు విశ్వాసం ఉంచి ఇదిగో లోకంలో ఉన్న ఆ యొక్క లోకంలో ఉన్న మనుషులంతా కూడా వాళ్ళకున్నటువంటి ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవసాయాలు, పంట పొలాలు చేసుకుంటా ఉంటే, వాళ్ళు ధనాన్ని, డబ్బును, ఆస్తిని సంపాదించుకుంటా ఉంటే, నిన్ను నమ్మినటువంటి మేము ఇదిగో నిన్ను ఆశ్రయిస్తున్నాం కదా, మరి ఎలా? మేము కొంత నష్టపోతున్నాం కదా, కొంత మేము లాస్ అవుతున్నాము కదా అని అంటే, అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటారు, ఇదిగో ఎవరైతే నన్ను నమ్ముకున్నారో, ఎవరైతే నా నిమిత్తము ఈరోజు కూలి వదులుకున్నారో, ఈరోజు ఉద్యోగాన్ని వదులుకున్నారో, ఈరోజు వ్యాపారాన్ని మొదలుపెట్టారో, ఈరోజు వారు చేయవలసిన వ్యవసాయ పనులు మానుకున్నారో, వాళ్ళందరికీ ఇదిగో లోకములో ఉన్న వారి కంటే 100 ప్రతిఫలాన్ని నేను ఇస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రేమను దేవుని బిడ్డలారా, ఇది ఎలా జరుగుద్ది? నీ నమ్మకాన్ని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి, నువ్వు దేవుని పైన ఆధారపడుతున్న ఆ ఆధారాన్ని బట్టి దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. అందుకనే నమ్ముట నీ వలన అయితే నమ్ము, నీకు సమస్తము సాధ్యం. నమ్ముతున్నావా అని ఒక వ్యక్తిని అడిగితే అంటాడు, నమ్ముతున్నాను కానీ అపనమ్మకంగా నాకు వస్తుందయ్యా అన్నాడంట.
ఈ రోజు నువ్వు అపనమ్మకం వస్తుంది అంటావా? నమ్ముతున్నాయి అంటావు. అందుకే నీ జీవితంలో ఈరోజు ఆశీర్వాదము లేదో ఏమో, దీవెన లేదో ఏమో, మేలు జరుగుతలేదో ఏమో. నా దేవుని బిడ్డారా, ఈ దినాన దేవుడిని చెప్తున్న ప్రతి మాట నువ్వు గమనించాలి. ఇప్పుడు మనం ఎక్కడికి వద్దామంటే ఇర్మియా గ్రంథంలోనికి వద్దాం. చదువమ్మా. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువలో యోరను, దాని వేళ్ళు తనును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసారా అండి? నీటి కాలువలో ఎవరైనా నాటబడ్డటువంటి చెట్టట తన వేర్లు, తన యొక్క వేర్లట భూమిలోనికి తన్నుకొని లోతుల్లోనికి వెళ్తాయట. ఒక రోజట దానికి వెట్ట కలిగిన, అంటే ఒక రోజు ఒకవేళ దానికి నీరు అందకపోయినా, జలము అందకపోయినా అదట ఏం చేస్తుందట చెప్పండి? అదట భయపడదంట. దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరి, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ దేవుని నమ్మి, దేవుని మీద ఆధారపడి, దేవుని ఆశ్రయిస్తున్న నీ జీవితంలో ఒకవేళ కొన్ని కష్టాలేమో, కొన్ని సమస్యలేమో, కొన్ని బాధలేమో, కొంత నష్టమేమో ఒకవేళ జరిగినట్లుగా నీకు అనిపిస్తూ ఉండొచ్చు. కానీ ఆ సమయంలో నువ్వు భయపడితే, ఆ సమయంలో నువ్వు భయపడినట్లయితే, దేవుని మీద ఆధారపడ్డటువంటి ఆ పేదలు సముద్రంలో మునిగిపోయినట్లుగా నువ్వు ఉన్నటువంటి ఆ సమస్యలలో నువ్వు మునిగిపోయే ప్రమాదం ఉంది. అప్పులు అవుతున్నాయనో, కష్టాలు కలుగుతున్నాయనో, సమస్యలు తీర్చలేవనో, ఒకవేళ సమస్యలు పెరుగుతున్నాయనో, ఒకవేళ పరిస్థితులు అనుకూలంగా లేవనో, ఒకవేళ నువ్వు భయపడి దేవుని మీద ఉన్న నమ్మకమును ఒకవేళ నువ్వు తొలగించుకుంటే, లోకం వైపు చూస్తే, పరిస్థితుల వైపు చూస్తే, ఒకవేళ పేదలు మునిగిపోయినట్లుగా మునిగిపోయే ప్రమాదం ఉందని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని నమ్మినటువంటి వ్యక్తి ఆ యొక్క జలముల యొక్క నాటబడిన చెట్టు వలె ఉంటాడన్నాడు. ఆ చెట్టు అంట ఒకవేళ తనకు వెట్టగలిగినట్టు అంటే ఏంటండి చెప్పండి? నీరు అందకపోవడం ద్వారా, జలము లేకపోవడం ద్వారా, భూమి ఎండిపోవడం ద్వారా, ఒకవేళ దానికి కొంత వేడి కొట్టి, ఎండు కొట్టి, వడగాలి వచ్చి ఎండిపోయేటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నా కూడా ఆ చెట్టు భయపడదంట. దేవునికి స్తోత్రం. నీ పరిస్థితులు ఎంత ప్రతికూలముగా ఉన్నప్పటికీ కూడా నువ్వు భయపడక, నువ్వు దేవుని పైన నువ్వు నమ్మకం ఉంచినట్లయితే ఆశ్రయముగా ఉన్న దేవుడు నీ సమస్యల మధ్యలోనికి దిగి వస్తాడు. దేవుని బిడ్డలారా, బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడండి. చదువుదాం ఆ మాటలు. దేవుని బిడ్డలారా చూడండి ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆదికాండ 39వ అధ్యాయం 3వ వచనం చదవండి ఒకరు. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నమ్మిన వాడు, దేవుని ఆశ్రయించిన వాడు, పరిస్థితులకు భయపడిన వాడు, ప్రతికూలమైన సమస్యల మధ్యలో జీవిస్తున్న వాడి వ్యక్తి, ఈ వ్యక్తి చేస్తున్న ప్రతి పని అంటే ఏమైందట? సఫలము చేయబడుతూ వచ్చిందంట. అతను చేసిన ప్రతి పని దీవెనకరంగా మారుతూ వచ్చిందంట. అతను చేసిన ప్రతి పని ఆశీర్వాదకరంగా మార్చబడుతూ వచ్చిందంట. ఎందుకు? అతనికి దేవుడు తోడై ఉన్నాడు. అతను భయపడడం లేదు. అంత మాత్రమే కాదు, దేవుని బిడ్డలారా, అలాగన తను చేస్తున్న ప్రతి పనిని దీవిస్తూ వచ్చిన దేవుడు తోడై ఉండి అతన్ని ఆశీర్వదిస్తూ వచ్చిన దేవుడు, అతను చేసిన ప్రతి పనిని ఒక ఫలభరితముగా మారుస్తూ వచ్చిన దేవుడు. ఒక రోజంట
పరిస్థితులు విడిచిపెట్టబడ్డట్లుగా ఉన్నాయంట. ఎలా ఉన్నాయట? ఒకరోజు పెట్టగలిగిందట ఆయనకి, ఒకరోజు అతనికి భయం కలిగిందట ఆయనకి. ఎలాగనంటే అలాగున నీటి కాలువలో ఎవరన్నా నాటబడిన చెట్టు వలె అతను చేస్తున్న ప్రతి పనిని ఆశీర్వదిస్తూ వస్తున్నటువంటి అతని జీవితంలో ఒక రోజు భయంకరమైనటువంటి ఒక ప్రతికూలమైన పరిస్థితి ఏర్పడి అతడట, నా దేవుని బిడ్డరా, చెరసాలలోనికి వెళ్ళిపోయాడట. దేవునికి స్తోత్రం. చెరసాలలోనికి వెళ్ళిపోయాడు, బంధకాల్లోనికి వెళ్ళిపోయాడు, నష్టంలోనికి వెళ్ళిపోయాడు, కీడులోనికి వెళ్ళిపోయాడు, అపాయంలోనికి వెళ్ళిపోయాడు. పరిస్థితులన్నీ చూసినప్పుడు ఆ చెట్టుకు వెట్ట కలిగినట్టుగా ఇక పరిస్థితులన్నీ కూడా ప్రతికూలంగా కనిపిస్తూ ఉన్నాయి. నేను దేవుని నమ్ముకున్నానే, దేవుని ఆశ్రయించానే, నేను ఏ కీడు ఎవరికి చేయలేదే, ఏ నష్టం ఎవరికి చేయలేదే, ఇలాంటి భక్తిగా, నీతిగా, యథార్థంగా దేవుని నమ్ముకొని దేవుని ఆశ్రయించి బ్రతుకుతున్న జీవితంలో ఏంటి కష్టాలు, ఏంటి సమస్యలు, ఏంటి బాధలు అని ఆయన కృంగిపోతూ ఉన్నటువంటి ఆ పరిస్థితుల మధ్యలో ఆ చెరసాలలోనికి వెళ్ళినప్పుడట, నా దేవుని బిడ్డారా, ఎంత చక్కటి మాట రాయబడ్డో తెలుసా? వెట్ట కలిగినా కూడా ఆ చెట్టు ఎలా ఉందంటే భయపడదో, ఆ చెరసాలలోనికి వెళ్ళినా కూడా, ఆ బంధకాల్లోనికి వెళ్ళినా కూడా, ఆ ప్రతికూలమైన పరిస్థితుల మధ్యలోనికి వెళ్ళినా కూడా, దేవుని బిడ్డారా, అక్కడ 23వ వచనం చదవండి ఒకరు. యెహోవా అతనికి తోడై ఉండెను గనుక, యెహోవా అతనికి తోడై ఉండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేన్ని గురించి విచారణ చేయక ఉండెను. అతడు చేయనది యావత్తును చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని చెరసాల్లో కూడా, అంటే వెట్టగలిగినటువంటి పరిస్థితుల మధ్యలో కూడా, బాధ కలిగించే పరిస్థితుల మధ్యలో కూడా, నష్టము కలిగించే పరిస్థితుల మధ్యలో కూడా, విశ్వాసం తొలగిపోయే పరిస్థితుల మధ్యలో కూడా దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు. నీ జీవితంలో కూడా నష్టం కలిగినట్టుగా, కష్టాలు కలిగినట్టుగా, సమస్యలు ఎదురైనట్టుగా, ప్రతికూలమైన పరిస్థితుల మధ్యలో జీవిస్తున్నట్లుగా నీ విశ్వాసం ఉంటుంది. కానీ దేవుని పైన నువ్వు ఆధారపడి దేవుని నమ్ముకునే విషయంలో నువ్వెన్నడూ నీ జీవితంలో అశ్రద్ధ చేయొద్దు. ఆ చెట్టు కట్ట వెట్ట కలిగినా కూడా అది భయపడదట. నీ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, నీ పరిస్థితులు నీకు అనుకూలంగా ఎట్టి పరిస్థితులు లేకపోయినప్పటికీ కూడా నువ్వు మాత్రం దేవుని నమ్మే విషయంలో, దేవుని సన్నిధిని ఆశ్రయించే విషయంలో నీ విశ్వాసాన్ని వెనుక తీయొద్దు. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీకు తోడై ఉంటాడు. అగ్నిగుండంలో షద్రక్ మేషకు అబేద్నెగోకు తోడై ఉన్న దేవుడు, సింహాల బోనులో దానియేలుకు తోడై ఉన్న దేవుడు, చెరసాలలో బంధకాల్లో ఉన్న యోసేపుకు తోడైన దేవుడు నీకు కూడా నీ కష్టాలలో, నీ సమస్యలలో నీకు తోడై ఉండి వెట్ట కలిగిన నేను ధైర్యపరుస్తూ, బలపరుస్తూ అద్భుతంగా దేవుడు నిన్ను ఆశీర్వాదంలోనికి నడిపిస్తాడు. నువ్వు చేస్తున్న ప్రతి పనిని ఫలభరితంలోనికి తీసుకొని వస్తాడు ఆయన. ఆ దేవుని బిడ్డలారా, ఇంకా మనం చూస్తే ఆ 8వ గ్రంథంలో మనం చూస్తే చదవండి, దాని ఆకు పచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. చపటగుడి దీవి నామం. వర్షం లేకున్నా కానీ పంటిస్తాడండి దేవుడు. వర్షాలు పడాలని 4 రోజులు పడగానే వద్దు 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 అంటారు. చూడండి, మనుషులు అంటే నువ్వు అనుకున్నట్టుగా వర్షం పడాలి, నువ్వు అనుకున్నట్టుగా వర్షం ఆగిపోవాలి, నువ్వు అనుకున్నట్టుగా పనులు జరగాలి, నువ్వు అనుకున్నట్టుగా నీ జీవితం నడిపించబడాలి. మరి నీ దగ్గర అంత నీతి ఏమున్నదని దేవుడు అలా జరిగించాలి? ఆదివారం స్టార్ట్ అయింది వర్షం, ఒక మంగళవారం గ్యాప్ వచ్చింది పగలు. ఏ రోజు వర్షం ఆగలే. 4 రోజుల నుంచి వెళ్ళి ఆకాశం నుంచి వెళ్ళి చినుకులు కారుతూనే ఉన్నాయి.
కారుతున్న వర్షాన్ని చూసి కొంతమంది ఏమంటారు, ఇంట్లో కూర్చొని ఏం చేస్తారు చెప్పండి, తల మీద టవల్ వేసుకొని ఎప్పుడు ఆగిపోతుందో అని నేను చూస్తాను. ఆగిపోద్ది అది దేవుని బిడ్డారా, ఇక్కడ వాక్యం సెలవిస్తుంది ఏంటట, అదేమంటుందండి, దాని ఆకు పచ్చగా ఉండును. నీ జీవితంలో నువ్వు ఎలాగుండాలంటే ఎప్పటికి కూడా ఒక దీవించబడిన వ్యక్తిలాగానే నువ్వు ఉండాలి. దేవుని బిడ్డారా, ఇక్కడ ఉన్నట్ట ఎలా ఉన్నట, అతడట దాని ఆకు పచ్చగా ఉంటుంది, వర్షము లేని సంవత్సరమున అది చింత నొందదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పంట చేతికి రాకపోతే ఏమవుతుందండి? అందరికీ ఒకటే చింత, ఒకటే బాధ, అంతేనే కదా. ఇప్పుడు వేలకు వేలు భూమి మీద పెట్టుబడి పెట్టి ఏం చేస్తా ఉన్నారు? తగిన ప్రతిఫలం పొందుకోవాలని ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఏమైపోయిందండి? ఆ పంట నష్టం వచ్చేసింది, ఆ పంటలో లాస్ వచ్చేసింది, ఆ పంటకు చీడ పురుగులు, పచ్చ పురుగులు, పసర పురుగులు, రకరకాల మరి తేమ ఈ యొక్క భూమి వర్షము ద్వారా నష్టము కలిగి వచ్చేసింది. వేలకు వేలు, లక్షలకు లక్షలు దేనినైనా దాంట్లో పెట్టుబడి పెడతారు, కానీ దేవుని దగ్గరికి కొంత తీసుకొని వచ్చి దేవుని పెడితే దేవుని వస్తుందని ఆలోచన చేస్తారా? దేవునికి ఇవ్వాలంటే చేతులేరా, మరి ఇచ్చిందంత దేవుడే. నీకు ఇచ్చిన ఆ సమస్తం ఎవరిదండి? దావీదు అంటాడు, అయ్యా నాదంటే ఏముంది, సమస్తము నీకు ఇచ్చిందే కదా, నీవు ఇచ్చిన దానిలో నుండే కొంత నీకు ఇస్తున్నాను అంతే తప్ప నా దగ్గర నా గొప్పతనం, నా స్వయశక్తులు నేను సంపాదించుకున్నది ఏమీ. భూమి నువ్వు కొనుక్కొచ్చినవా? భూమి దేవుడు ఇచ్చిందే. ఇల్లు కట్టుకున్నా అంటున్నావు, ఇల్లు ఎలా కట్టుకున్నావు? నువ్వు చేస్తున్న పనిని చేసుకోగలిగిన ఆరోగ్యాన్ని ఇచ్చి, చేసుకోగలిగినటువంటి జ్ఞానమునిచ్చి, చేసుకోవలసినటువంటి సామర్థ్యమునిచ్చి నువ్వు బ్రతకనిస్తే అది కట్టుకోగలిగిన. ఒకవేళ నీకు ఆయుష్ పొడిగించబడకపోతే, నీకు ఆరోగ్యం బాగలేకపోతే, నువ్వు చేస్తున్న పనిలో నీకు దీవెన రాకపోతే ఇల్లు కట్టేదానివా? ఇల్లు కట్టేవాడివా? భూమి కొనేవాడివా? వ్యవసాయం చేసే వ్యక్తివా? నా దేవుని బిడ్డగా, ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే, వర్షము లేని చోట కూడా అదట ఏం చేయదట, చింతపడదట. దేవుని బిడ్డారా, అలాగన చింతపడని వ్యక్తిగా దేవుడు నిన్ను జీవిస్తే ఇక నీకు నష్టం ఎక్కడదండి? ఈరోజు మనసులో రోగాలు, వ్యాధులు అన్నీ ఎందుకు వస్తున్నాయండి? ఆలోచన, చింత. అయ్యో నా కొడుకు ఎట్లా, నా బిడ్డ ఎట్లా, నా కుటుంబం ఎట్లా, నా భర్త ఎట్లా, నా భార్య ఎట్లా అని రకరకాల ఆలోచనలు పెట్టుకొని చింతపడుతూ ఉన్నారు కనుక ఆ చింతే మనుషుల లోపల ఏం చేస్తుంది? అది బీపీగా, షుగర్గా మారి రకరకాల రోగాలకు, వ్యాధులకు, సమస్యలకు దారితీస్తూ ఉన్నది. బీపీ బాగా పెరిగిందట. ఎందుకు పెరిగింది? బాగా ఆలోచన చేసిండు. బీపీ డౌన్ అయిపోయిందట. ఎందుకు పెరిగింది? తిండి తాగుడు మానేస్తాను. కొంతమంది పిసినారోళ్ళు, కొంతమంది తిండిపోతులు. దేవుని బిడ్డారా, కానీ మనం ఏ విషయంలో చింతించొద్దట. ఎందుకో తెలుసా? ఎందుకంటే దేవుడే మన గురించి ప్రతిరోజు ఆలోచిస్తున్నాడంట. ఈ బిడ్డకున్న ఈ అవసరత ఏంటిది, ఈ వ్యక్తికున్న అవసరత ఏంటిది అని దేవుడే ప్రతిరోజు మన గురించి ఆలోచన చేస్తున్నట్టు ఆయన. ఎందుకు చింతనవుతలేదనంటే,
ఆయనే మన గురించి చింతిస్తున్నాడంట, ఆయనే మన గురించి ఆలోచన చేస్తున్నాడంట. పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక, అది కదా, పేతురు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. మీ చింత యావత్ ఎక్కడ? ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడు. ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు అన్న కాడ 1వ నంబర్ రాయబడినది, కింద లక్ష్యము చేయుచున్నాడు అని అక్కడ రాయబడింది. దేవుని బిడ్డారా, మిమ్మల్ని గురించి ఆయన ఆలోచిస్తున్నాడు. నీ వ్యక్తిగతంగా నీ జీవితాన్ని గురించి, నీ పిల్లల గురించి, నీ భర్తల గురించి, నీ భార్య గురించి, నీ కుటుంబాన్ని గురించి ఆయన ఆలోచన చేస్తున్నాడు. ఏ సహాయం చేయాలి, ఏ మేలు చేయాలి, ఏ దీవెన ఇవ్వాలి అని ఆయనే నీ ప్రతి అవసరము కొరకు దేవుడు ఆలోచిస్తున్నాడండి. కానీ నువ్వేం చేస్తావంటే ఎవరికి ఆలోచన అందరికి చెప్పుకుంటూ తిరుగుతావు, కానీ దేవునికి మాత్రం చెప్పేది కదండి. ఎందుకంటే దేవుని మీద నమ్మకం లేదు కదా, దేవుని దగ్గరికి రావు గనుక. దేవుని బిడ్డారా, ఈ దినాన ఈ వాక్యం వింటున్నా నీతో, నాతో, మనందరితో దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటిదనంటే, దేవుని బిడ్డారా, దేవుని మనము నమ్మినట్లయితే ఆయనే మనకు ఆశ్రయముగా ఉండి మనల్ని ఆయన దీవించే దేవుడుగా ఉన్నాడు. ఆయన దీవించకుండా మనం దీవించబడలేము, ఆయన ఆశీర్వదించకుండా మనం ఆశీర్వదించబడలేము. వర్షము లేని సమయాలలో కూడా దేవుని బిడ్డలారా ఏం చేస్తారంటే కాపు మానదట, పంట మానదట. దానికి ఒక నిదర్శనం చెప్పనా మీకు? ఎలీషా కాలంలోనా, ఏలియా కాలంలోనా? ఏలియా కాలంలో దేవుని బిడ్డలారా మనం గమనించినట్లయితే 3.5 సంవత్సరాలు కరువు వచ్చింది. కానీ విధవరాలి ఇంట్లో లేమి ఉందా చెప్పాలి? మరి అంత కరువే కదా. ఆమెకేమన్నా చింత కలిగిందా? ఆమెకేమన్నా బాధ కలిగిందా? కారణం ఏంటిదనంటే దేవుడు చెప్పిన మాటను ఆమె, ఆ మాట చదువుతారా? ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేసిందామె. ఒక దేవుని సేవకుడు దేవుడు ఇలాగున సెలవిస్తున్నాడు అని ఒక దైవ జనుడు చెప్పినటువంటి మాటను ఆ కరువులో ఏమీ లేనటువంటి ఆ విధవరాలు నమ్మింది కనుక తన ఇంట్లో సమృద్ధి కలిగింది. లేమి అనేది లేదు, కరువు అనేది లేదు, చింత అనేది లేదు, బాధ అనేది లేదు. కారణం దేవుడు చెప్పినటువంటి ఆ మాట ఆ విధవరాలు ఆ కరువులో, ఆ కష్టంలో, ఆ ప్రతికూలమైన సమస్యలలో ఆమె నమ్మింది. ఈ రోజు నువ్వు కష్టంలో ఉన్నా నమ్మవు, నువ్వు సంతోషంలో ఉన్నా నమ్మవు, నువ్వు ఎలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నా కూడా దేవుడు చెప్తున్న మాట నమ్మవు. నువ్వు నమ్మినట్లయితే నీ జీవితంలో అద్భుతం చూస్తావు. మరియా మాటలతో అంటాడు, మరియా నేను చెప్పినటువంటి మాటను నమ్మినట్లయితే దేవుని మహిమను నువ్వు చూస్తావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు నమ్మినట్లయితే నువ్వెంత ప్రతికూల పరిస్థితుల మధ్యలో ఉన్నావో అంత అద్భుతమైన కార్యాలు జీవితంలో దేవుడు చేస్తాడు. ఎందుకు తెలుసా? ఆయనే నీకు ఆశ్రయంగా ఉంటాడు కనుక ఏ కీడు, ఏ అపాయము, ఏ నష్టము, ఏ సమస్యలు నిన్ను ఏం చేయలేవు. కానీ వాటన్నిట్లలో దేవుడే నీకు తోడుగా ఉండి ప్రతి విషయంలో నిన్ను
ఒక ఫలభరితమైనటువంటి జీవితాన్ని జీవించే వ్యక్తిగా, ఫలభరితమైనటువంటి దీవెనకరమైనటువంటి ఒక కుటుంబముగా నిశ్చయముగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చివరిగా ఒక లేఖనం చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 47వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 47వ వచనం 12వ వచనం చదవండి ఒకరు. నది తీరమున ఇరుపక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును. సకల జాతి వృక్షములు పెరుగును. వాటి ఆకులు వాడిపోవు. వాటి ఆకులు వాడిపోవు. వాటి కాయలు ఎప్పటికీ రాలవు. వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది. పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది గనుక ఆ నెల చెట్లు నెలకు కాయను నెల కాయలు చప్పట్లు కొట్టి దేవి నామాన్ని గణపడతాం. నీకు అందవలసిన నీరు, నీకు అందవలసిన జలం, నీకు అందవలసినటువంటి ఆశీర్వాదం, నీకు రావాల్సినటువంటి దీవెన, నీకు రావాల్సినటువంటి మేలు, నీకు రావాల్సినటువంటి ప్రతి సహాయము, నీకు రావాల్సిన ప్రతి కాపుదల, ప్రతి దీవెన, మేలు పరిశుద్ధ స్థలములో నుండి నీకు అందించబడుతూ ఉంది. కనుక నీ జీవితంలో నష్టం జరగదు. నీ జీవితంలో ఏ సమస్యలు వచ్చినా, ఏ అపాయము కీడు నీకు జరగదు. ఎందుకంటే అది దేవుని యొక్క పరిశుద్ధ స్థలములో నుండి నీకు అందించబడుతా ఉన్నది. నెల నీకు రావాల్సిన జీవితం దీవెన, అది ఉద్యోగంలో కానీ, అది వ్యాపారంలో కానీ, అది కూలి పనిలో కానీ, నువ్వు చేస్తున్న వ్యవసాయంలో కానీ, నువ్వు చేస్తున్న ఏ పనిలో కానీ నెలకు రావాల్సిన ప్రతి దీవెన, మేలు, ఆశీర్వాదం పరిశుద్ధ స్థలములో నుండి, అనగా సీయోనులో నుండి దేవుడు నీకు, నీ కుటుంబానికి దేవుడు అనుగ్రహించునుగాక. నెల రావాల్సిన దీవెన, మేలు, ఆశీర్వాదం పొందుకొని నీవు, నీ కుటుంబము, నీ పిల్లలు దీవించబడుదురుగాక. దేవుడి ఈ వాక్యమును విన్న మన జీవితాల్లో ఫలభరితముగా మార్చి దీవించునుగాక. ఆమేన్.